వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములలో చెరువులు, కుంటలు, తర్వాత నాలాలు, తర్వాత రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. జన్వాడకు సంబంధించి పరిశీలిస్తే మనము జన్వాడకు సంబంధించి గతంలో అంటే కేటీఆర్ అక్కడే ఫామ్ హౌస్ ఉందని, అంతకుముందు రేవంత్ రెడ్డి ఒకసారి డ్రోన్లు ఎగిరేశారని అతని పైన కేసు పెట్టడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ తనదే అని అప్పుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంటే తన ఫ్రెండ్ ఫామ్ హౌస్లో తాను ఉంటున్నాను, అది బఫర్ జోన్లో ఉంటే తానే ముందుండి కూల్స్తానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత పొంగులేటికి సంబంధించిన ఏవైతే ఫామ్ హౌజులు ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా మొదట కూలగొట్టాలి. వాటి పట్ల కూడా ప్రభుత్వం ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా తీసుకోవద్దని కేటీఆర్ చెప్పడం జరిగింది. తాను అంటే ఈ బఫర్ జోన్లో ఉన్నదంటే మొదటగా తాను కూల్చేసిన తర్వాత మిగతా అన్నీ రేవంత్ రెడ్డి కానీ, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, వివేక్ది, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డిది, తర్వాత మిగతా కాంగ్రెస్ మాజీ మంత్రులది కూడా అక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయని ఆరోపించడం జరిగింది కేటీఆర్. దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రా చెరువులకు సంబంధించి ఏదైతే బఫర్ జోన్లో ఉన్నది ఏంటి అని తేల్చే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే అంటే హైడ్రా ఒక నెల రోజులనే ఇంత పెద్ద మొత్తంలో అంటే హైడ్రా ఒక్కసారిగా హైదరాబాదు అక్రమార్కులపై గురి చేయడం అనేది వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు హైడ్రాకు సంబంధించి జన్వాడలో 2014లో పరిశీలిస్తే మనము గూగుల్ మ్యాప్ అక్కడ జన్వాడలో చెరువు ఉంది. దానికి చూస్తే చెరువు కనబడుతుంది. 2018లో చూస్తే కానీ అక్కడ చెరువు ఉన్నట్టుగా గూగుల్ మ్యాప్లో తెలుస్తుంది. అదేవిధంగా 2020లో కూడా మనం చూస్తే ఇక్కడ చెరువు ఉందని తెలుస్తుంది. 2021లో అంటే దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దాని పక్కనే అంటే అది ఆక్రమించుకున్నట్టుగా అంటే మట్టితో ఏర్పడుతుంది. చెరువు కనబడటం లేదు ఇక్కడ తెలుస్తుంది మనకు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే ప్రెస్ మీట్లో కూడా దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఎవరెవరికి ఏముందో అనేది చెప్పడం జరిగింది. నేరుగా తాను ఎవరెవరు మంత్రులకు ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి, ఏ బఫర్ జోన్లో ఉన్నాయో నేను చూపెడతా అని కూడా నేరుగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇది ఫామ్ హౌస్ అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ చూడొచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడ ఫామ్ హౌస్ ఉన్నట్టు కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే వివేక్ మాత్రం చెప్తున్నది ఏంటంటే తాను అంటే 30 మీటర్ల దూరంలో అంటే ఎఫ్టీఎల్కి సంబంధం లేకుండా అన్ని అనుమతులతోటి నిర్మాణం చేపట్టినామని కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ ఇలాంటి అంటే ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించి అంటే జంట జలాశయాలకు సంబంధించి అక్కడ దరిదాపుల్లో అంటే గత ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేయడం జరిగింది. అక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దానిపైన ఇప్పటికే జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు చర్యలు చేపట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి 111 జీవోకు సంబంధించి హైడ్రా మేము కూల్చలేమని తేల్చి చెప్పింది. అంటే దీనికి సంబంధించి ఓన్లీ ప్రభుత్వ భూములు సంబంధించి చెరువులు, కుంటలు, నాలాలు అంటే పార్కులకు రోడ్లపైన ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిపైనే మేము దృష్టి సారించినట్లు హైడ్రా చెప్తుంది. ఇప్పుడు జన్వాడకు సంబంధించి చూస్తే ఇప్పుడు పొలిటికల్గా అంటే వార్ నడుస్తుందని చెప్పచ్చు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే
రాజకీయ కక్షతోటే ఇది హైడ్రాను ఏర్పాటు చేసి తమ పైన ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా అంటే మొదట కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాత మిగతా వాళ్ళే కూల్చాలని ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా అంటే గతంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయంలో జన్వాడకు సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించి డ్రోన్లు ఎగురవేస్తే కేటీఆర్ తన ఫామ్ హౌస్ పైన డ్రోన్లు ఎగురవేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే తన ఫామ్ హౌస్ కాదని చెప్పడం ఏంటని ఇటు బీజేపీ నాయకులు బండి సంజయ్ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఏది ఏమైనా అంటే ఇది హైడ్రా అనేది రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా హైడ్రా చేపట్టాలని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు జన్వాడతోటి పొలిటికల్ వారు మొదలైందని చెప్పచ్చు. అంటే ఇంతకుముందు అంటే ఇటు ప్రజలు కూడా ఏదైతే చిన్న చిన్న ఇండ్లను కూల్చే బిల్డర్లకు సంబంధించిన చిన్న బిల్డర్లకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. అంటే పెద్ద బడా నాయకులు ఇలాంటి మంత్రులకు సంబంధించిన వాటిని కూల్చివేయడం ఈ హైడ్రా వెనకంజ వేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ హైడ్రా తీసుకున్న జీవో ప్రకారంగా అంటే అక్రమ నిర్మాణాలను తొలగించి అంటే చెరువులను కుంటలను అంటే ఎప్పటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుందాం. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.